హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'సంఘర్షణ'. కావిలిపాటి విజయలక్ష్మి గారు రచించారు. ఈ నవల చదివేటప్పుడు అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించిందండి నాకైతే. మరి మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం రండి మరి. నన్ను మరిచిపోయావా బావా? అడిగిందామె చిరునవ్వుతో అతని దగ్గరలో నిల్చుని. నువ్వు నువ్వు అని ప్రశ్నించిన మూర్తి కనుబొమ్మలు ముడిపడ్డాయి. రాదని గలగలా నవ్విందామె అతని కంగారుకు. అతని గుండె గుబిల్లుమంది. అదే నవ్వు, అదే కొంటెతనం. ఒకప్పుడు తనను కవ్వించి నవ్వించి ఏడిపించిన రాధ, అప్పటి అమ్మాయి రాధ, ఇప్పుడు యువతిగా సన్నని పమిటచాటున తళతళా మెరిసే మంగళసూత్రాలతో గృహిణిగా తన ముందు నిల్చుంది. ఎందుకొచ్చినట్లు? మౌనంగా నిల్చుండిపోయిన అతని వైపు బాధగా చూస్తూ, ఏం కంగారుగా ఉందా బావా? నేను రావడం నీకు ఇబ్బందిగా ఉందా? అడిగింది. ఆహా, కాదు కాదు. ఎందుకు వచ్చావని? ఎందుకా అని నవ్వి, అక్కయ్య సంగతి ఏం చేద్దామని అడగాలనొచ్చాను అంది రాధ. ఇప్పుడేంటి ఆ ఆలోచన? డబ్బు ఈ మధ్య పంపించలేకపోతున్నాను. అదా, సరే వచ్చే నెల నుంచి పంపిస్తాలే. అది కాదు బావా. మరి అక్కయ్య ఎక్కడుంటుంది అనే సమస్య. నాన్నగారు ఎప్పుడో పోయారు. ఆ సంగతి నీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు అన్నయ్య కూడా పోయాడు. అయితే అతను కనుబొమ్మలు చిట్లించి ఆమె వైపు చూశాడు. అన్నయ్య పోయి అప్పుడే 6 నెలలయింది. వదిన ఇప్పుడు తన ఇద్దరు పిల్లలతో పుట్టినింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అవన్నీ నా దగ్గరెందుకు? మీతో సంబంధాలు నాకెప్పుడో తెగిపోయాయి. "హుం, తెంపేసుకున్నాను అను బాగుంటుంది. నిర్మల్ చూస్తే అనవసరమైన గొడవ. వెళ్ళిపోరాదా? వెళ్ళిపోతాను. వెళ్ళిపోక నీ ఇంట్లో ఉండాలనొచ్చానా? కానీ కాస్త న్యాయంగా ఆలోచించు బావా. ఏమిటి ఆలోచించాలి న్యాయంగా? నన్నేం చేయమంటావు ఇప్పుడు? చిరాగ్గా అన్నాడతను. అక్కయ్యకు నీ ఇంట్లో తలదాచుకోవడానికి స్థానం ఇయ్యి. వీలవదు. రోషంతో రాధవదనం కందిపోయింది. వీలవదు? ఎలా వీలవుతుంది? నువ్వెంత స్వార్థపరుడివి. ఒక్కసారి వెనుతిరిగి గతంలోకి చూడు. నీ ఉద్యోగం, హోదా, ఇప్పటి నీ భార్య ఇవన్నీ నీకెలా వచ్చాయో? మనసున్న మనిషిగా ఒక్కసారి ఆలోచించు. కనీసం వంట మనిషిగానన్నా అక్కయ్యకి నీ ఇంట్లో స్థానం ఇయ్యి. ఆ స్థానం నువ్వే ఇవ్వచ్చు. నాతో తీసుకుపోయేదాన్నే, కానీ మాది ఉమ్మడి కుటుంబం. వంట చేసి బ్రతికేలా ఉంటే నా ఇల్లాలే ఉంది. మరో ఇల్లు చూపించు. చిచ్చి నోర్మై. గెటౌట్. గేటువైపు చేయి చూపించాడు మూర్తి. ఎంత పొరకమ్మున్నావు నువ్వు? నీకు అక్కయ్యకు తెగదెంపులు కాలేదు, గుర్తుందా? నేను లాయర్ భార్యను. నువ్వు ఎలా ఆమెను పోషించవో, నీ ఇంట్లో ఎందుకు స్థానమివ్వో చూస్తాను అని క్షణం తర్వాత బాధగా నిట్టూర్చి, అక్కయ్య నీ సుఖం కోసం ఎంత త్యాగం చేసిందో ఆలోచించు. ఆమెను ఉసురు పెట్టడం, అల్లరిపడ్డం నీకు న్యాయం కాదు. నీ ఇంట్లో ఆమె గుట్టుగా ఉంటుంది. నీ మొదటి భార్యగా నీ భార్యకు తెలియనివ్వద్దు. ఇదిగో నా అడ్రస్సు. ఆలోచించి ఉత్తరం రాయి అంటూ తమ అడ్రస్సున్న కాగితం అతని వైపు విసిరి గిరుక్కున వెనుతిరిగి వెళ్ళిపోయింది రాధ. వెళ్ళిపోతున్న రాధ వైపు చూసి నిరసనగా నవ్వాడు మూర్తి. ఆ నవ్వు విన్న ఆమె చివాల్న అతని వైపు తిరిగి అసహ్యంగా చూస్తూ, చదివిన మనిషి కన్నా కుక్కనయం అనిపించక మూర్తి అని తాను అలానే నవ్వింది. ఎందుకు అలా నవ్వింది? ఏమిటా గతం? ఇదిగో మావయ్య, పాసయ్యాను అన్నాడు మూర్తి పరందామే చేతికి మార్కుల లిస్టిస్తూ. కళ్ళజోడు సవరించుకుని అతని మార్కుల లిస్టు చూసి, ఓరిబడవా, బాగా వచ్చాయే మార్కులు అంటూ నవ్వి, మీ బామ్మ ఏమన్నారు అడిగాడు పరందామయ్య. బామ్మకి చెప్పలేదింకా. ఉద్యోగం ఏదన్నా చూడు మావయ్య అన్నాడు మూర్తి. నీకెవరిస్తారే ఉద్యోగం? 16 నిండాయి అంతే కదూ అంటూ మూర్తివైపు పరిశీలనగా చూశాడు పరందామయ్య ఏదో ఆశతో. మౌనంగా తలవాల్చేశాడు మూర్తి. అతని వదనం చిన్నబోయింది. తల్లి తండ్రి పోయిన మూర్తి బామ్మ సంరక్షణలో పెరిగి పెద్దవాడయ్యాడు. 2 గదుల పెంకుటిల్లు, 2 ఎకరాల పొలం వారి ఆస్తి. ఓ గదిలో వారుంటారు. ఓ గది అద్దెకిచ్చింది మూర్తి బామ్మ అన్నపూర్ణమ్మ. భూమి సాగుకిచ్చింది. వచ్చే ధాన్యం, ఇంటద్దే గుట్టుగా కాలక్షేపం చేసేవారు. మూర్తి తండ్రి పరందామయ్య స్నేహితులు కావడాన వీరి మంచి చెడ్డలు చూసి ఆదుకునేవాడు పరందామయ్య. బామ్మగారిని ఓసారి రమ్మను, మాట్లాడతాను. మూర్తి, నీకింకా చదవాలనుందా అన్నాడు పరందామయ్య. డబ్బు కావాలి కదా, చదవాలనుంటే మాత్రం ఎలా? పోనీ డబ్బు పెట్టేవారు ఎవరన్నా ఉంటే చదువుకుంటావా? నవ్వాడు మూర్తి. నన్నెవరు చదివిస్తారు మావయ్య అంటూ. నేను అన్నాడు పరందామయ్య. వద్దులే మావయ్య, నాకేదైనా ఉద్యోగం చూసిపెట్టు. నీ మొహం, నీకేం తెలుసు? బామ్మగారిని పంపిద్దు.
గబగబా ఇంటికి వెళ్ళిన మూర్తి, బామ్మా, మామయ్య నిన్నెందుకో రమ్మన్నాడు. ఇదిగో మార్కు లిస్ట్ వచ్చేసింది, పాస్ అయ్యాను అన్నాడు. మావయ్యని ఉద్యోగం సంగతి అడిగావా? ప్రశ్నించిందామె. మూర్తి స్కూల్ ఫైనల్ చదువుతున్న దగ్గర నుంచి తనకు తెలిసిన ప్రతి వారికి మా మనవడు స్కూల్ ఫైనల్ చదువుతున్నాడు, ఏదైనా ఉద్యోగం చూసి పెట్టండి అని చెబుతుంది అన్నపూర్ణమ్మ. చెప్పాను, నిన్నోసారి రమ్మన్నాడు, చూసొద్దు విసుగ్గా అన్నాడు మూర్తి. పరందామయ్య నేను చదివిస్తాను అన్న దగ్గర నుంచి అతని హృదయంలో అలజడి రేగింది. రండి రండి కూర్చోండి అంటూ పీట వాల్చాడు పరందామయ్య అన్నపూర్ణమ్మను చూస్తూనే. ఆమె సంతోషంగా నవ్వుతూ కూర్చుని, మా మూర్తి పరీక్ష పాస్ అయ్యాడు బాబు, ఏడుకొండలవాడి దయవలన. ఏదన్నా ఉద్యోగం ఉందా బాబు? నన్ను మాట్లాడాలని రమ్మన్నారట ఆతృతగా అడిగింది అన్నపూర్ణమ్మ. చిన్న కుర్రాడు, అప్పుడే ఉద్యోగం ఎలా చేయించగలమండి అని నవ్వేసి అదే మాట్లాడదామని ఆగాడు. ఏం చేద్దామంటారు? ఆమె ప్రశ్న. చదివిద్దాం. నేను సాగలేను బాబు. పోనీ నేను చదివిస్తానులేండి, తెలివైన కుర్రాడు. మీరా? ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. అతను తన చేతి డబ్బు ఖర్చు కాకుండా ఉపకారం కావాలంటే చేసే మనిషి, కానీ చేతి డబ్బు ఖర్చయ్యే ఏ ఉపకారం జోలికి పోడు. ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు. అవునండి, నేనే మూర్తిని ఇంజనీరింగ్ కోర్సు చదివించాలనుకుంటున్నాను. ఈసారి ఆమె నమ్మలేకపోయింది. గబగబా చురుగ్గా ఇతను ఎందుకిలా అంటున్నాడా అని ఆలోచించి, ముందు చదువుకని డబ్బు మొదలుపెట్టి తర్వాత ఇల్లు భూమి జప్తు చేస్తాడనుకుని, వద్దులేండి బాబు, ఆ గూడు ఆ నేల పిత్రార్జితం, చదువుకని తగలేస్తే పక్షిలా నిలబడిపోతాడు. చదువైనా వెంటనే ఉద్యోగం దొరుకుతుందని నమ్మకం ఏమిటి? ఏ చిన్న ఉద్యోగమన్నా సరే చూసి పెట్టండి అంది. అతను గలగలా నవ్వి, మీరు అలా భయపడనవసరం లేదు, కానీ మా సచివతి ఎలా ఉంటుందంటారు? మూర్తికి తగ్గ పిల్లైనా అడిగాడు. సంతోషంతో ఆమె కన్నులు చెమ్మగిల్లాయి. ఎంతమాట, దానికేం, మేలిమి బంగారంలా ఉంటుంది. వాడికి పిల్లనిచ్చి మీ కడుపులో వేసుకుంటానంటే నాకు అంతకన్నా కావలసిందేముంది? సరే అయితే నేను చదివిస్తాను మూర్తిని, ఆ 3 ముళ్ళు వేయించేద్దాం. ఇప్పుడా? సచివతికి ఎన్నో సంవత్సరం? 13. ఇప్పుడే మీ ఇంటికి పంపించేయంలేండి నవ్వాడు. అది కాదు, ఆ అమ్మాయి కూడా స్కూల్ ఫైనల్ అయ్యాక చేద్దాం, వాడెక్కడికి వెళ్తాడు అంది అన్నపూర్ణమ్మ. సమ్మతించాడు పరందామయ్య. మరికొంచెం సేపు మూర్తి చదువు గురించే మాట్లాడుకున్నాక వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. ఇంటికొచ్చాక కాని మనవడికి భోజనానికి ఆలస్యమైందని అనిపించలేదు అన్నపూర్ణమ్మకి. రాబాబు, భోజనానికి చాలా రాత్రి అయింది, ఏదో మాటల్లో పడి అంటూ పీట వాల్చింది. అతనికి ఆప్యాయంగా వడ్డిస్తూ, బాబు, సత్యవతిని నీకిస్తామంటున్నాడు మావయ్య, నీకిష్టమే కదూ? 16వ వన్నె బంగారంలా ఉంటుంది సత్యవతి. ఆగి మనవడి ముఖంలోకి చూసింది అన్నపూర్ణమ్మ. బాగుంది, చదువు కాదు ఉద్యోగము కాదు, సంబంధం కుదుర్చుకొని వచ్చావా అంటూ నవ్వి, నాకిప్పుడు పెళ్ళేమిటి బామ్మా అన్నాడు మూర్తి. ఇప్పుడే కాదులే, ఒక ఒప్పందం. ఏంటది? అతని లేత హృదయం కలవరపడుతుంటే అడిగాడు మూర్తి. సత్యవతికి ఇప్పుడు 13వ ఏడు, అది స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక పెళ్లి చేద్దామన్నాను. అలా కాదు, మూర్తికి మైనారిటీ తీరగానే చేద్దామన్నాడు మావయ్య. నీకు ఇంజనీరింగ్ చదువు తన డబ్బుతో చెప్పిస్తాడట. సంతోషంతో వివసుడైపోయాడు మూర్తి. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు మౌనంగా దొర్లాయి. అతను ఏం చెబుతాడో అనే ఆతృత అన్నపూర్ణమ్మది. సత్యవతి మెతక ఆమెను తన భార్యగా చేసుకోవడమా అనే ఆలోచన మూర్తిది. సత్యవతి పచ్చగా అందంగా ఉంటుంది, కానీ నెమ్మదిగా మందకొడిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆమె కన్నా చిన్నదైన రాధ చలాకీగా చురుగ్గా ఉంటుంది. సత్యవతి సెకండ్ ఫారమే, రాధా సెకండ్ ఫారమే. ఇలా ఆలోచిస్తున్న మూర్తి, సత్యవతి బాగుంటుంది కదరా, నెమ్మదైన పిల్ల అన్న అన్నపూర్ణమ్మ మాటకు సిగ్గుపడి, నీ ఇష్టం బామ్మ అనేశాడు. పొంగిపోయింది అన్నపూర్ణమ్మ. తన మనవడు ఎంత అదృష్టవంతుడు కాకపోతే పరందామయ్య లాంటివాడు పిల్లనిస్తానంటాడు. సత్యవతి మేలిమి బంగారం లాంటి పిల్ల. మూర్తి ఇంజనీరింగ్ చదువుతాడని తాను కలలోనన్నా అనుకుందా? వాడి పెద్దలు చేసిన పుణ్యం. తండ్రి ఏడుకొండలవాడా, ఇదంతా నీదే భారం, మా వాణ్ణి పాలముంచినా నీటముంచినా అంటూ నమస్కరించింది. ఆ సంతోషంలో ఆ రాత్రి ఆమెకు సరిగ్గా నిద్రపట్టలేదు. మూర్తికి సరిగ్గా నిద్రపట్టలేదు. సత్యవతి కాదు, రాధనిచ్చి ఇంజనీరింగ్ చదివించు మావయ్య అంటే తానలా చెప్పగలడా? పోనీ బామ్మచేత చెప్పిస్తే? బామ్మకి సత్యవతి అంటేనే ఇష్టం. రాధని రాలుగాయి పిల్లని తిట్టుకుంటుంది. సత్యవతి కాకుండా రాధను పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పాలి అనే ఆలోచనలతో ఆ రాత్రి గడిచి తెల్లవారిపోయింది ఆ అబ్బాయికి. ఉదయం చెద్దన్నం తింటూ,
బామ్మ, మావయ్యతో ఓ మాట చెప్పరాదు అన్నాడు. ఏంట్రాది? నవ్వుతూ అడిగింది అన్నపూర్ణమ్మ. సత్యవతి కన్నా రాధైతే బాగుంటుందని. అదా? పెద్దదాన్ని కాదని చిన్నపిల్లనివ్వమని అడగడం మర్యాద? అయినా సత్యవతికేం తక్కువ? నిండైన పిల్ల. రాధను మామయ్య ఇస్తానన్నా మనకొద్దు. అది ఎలాంటి గయ్యాళి పిల్లో నీకేం తెలుసు? పువ్వు పుట్టగానే వాసన పుడుతుంది అన్నట్టు నిండా 11 లేవు, అందర్నీ ఎదిరిస్తుంది. నీకేం తెలుస్తాయి మంచి చెడ్లు? ఓ చెంప కొడితే పాలు, ఓ చెంప కొడితే నీళ్లును. రాధ వద్దు బాబు, నా మాట విను. సత్యవతిని చేసుకుంటే సుఖపడతావు. నోరు వాయి లేని పిల్ల అని ఆమె ఎన్నో నచ్చజెప్పి మూర్తి చేత సత్యవతిని చేసుకుంటాన్లే అనిపించింది. పరందామయ్య ఇంటికి తరచూ కూరలవి వండి పంపిస్తోంది అన్నపూర్ణమ్మ. పరందామయ్య ఆ ఊరి కరణమే కాక బాగా స్థితిమంతుడు. అతని భార్య ఈ మధ్యనే మరణించింది. రామం, సత్యవతి, రాధ అతని సంతానం. భార్య పోయిన తర్వాత ఇంట్లో వంట మనిషిని ఏర్పాటు చేసుకుని పిల్లల్ని ప్రాణంగా పెంచుకుంటున్నాడు. మూర్తి రూపం, తెలివి అతనికి నచ్చాయి. పైకి చదివిస్తే రాణించే కుర్రాడని అభిప్రాయపడ్డాడు. మూర్తిని తన అల్లుణ్ణి చేసుకుని చదివించాలనే నిర్ణయానికొచ్చాడు. తన కొడుకు రామానికి చదువు అంతగా అబ్బడం లేదు. అల్లుడైనా పెద్ద ఉద్యోగస్తుడవ్వాలని అతని ఆకాంక్ష. ఆ రోజు తమింటికొచ్చిన మూర్తిని చూసి సిగ్గుపడింది సత్యవతి. అంతకు తొలి రోజు రాత్రి కూతుర్ని బుజ్జగించి, మూర్తికి ఇంజనీరింగ్ చెప్పిస్తాను, అతనంటే నీకిష్టమేనా? పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు పరందామయ్య. నాకిష్టమే అనేసింది సత్యవతి. మూర్తికి కాఫీ పలహారం పెట్టించి, మూర్తి, పట్నంలో కాలేజీలో సీట్కి అప్లై చేద్దాం, రేపు వెళదాం. నీకు మంచి బట్టలున్నాయా అడిగాడు పరందామయ్య మూర్తిని. అన్నపూర్ణమ్మ కుట్టించిన బిన్ని పాప్లైన్ బట్టలే వేసుకుంటాడు మూర్తి. అవైనా 5-6 జతలే ఉన్నాయి. ఉన్నాయి మావయ్య అనేశాడు మూర్తి. కాని మర్నాడు తనతో బయలుదేరిన మూర్తి బట్టల వైపు చూసిన పరందామయ్య, ఏరా బాబు, ఇంతకన్నా మంచి బట్టలు లేవు అని. మీ బామ్మ కుట్టించదులే, అది నాకు తెలుసు. పోన్లే, తిరిగొచ్చాక కుట్టిస్తాను అన్నాడు నవ్వేస్తూ. మూర్తి మొహమాట పడుతున్నా పట్నంలోనే 4 జతల ఖరీదైన ప్యాంట్లు, షర్ట్లు తీసి టైలర్కిచ్చాడు పరందామయ్య. అతను ఉండడానికి రూమ్ తీశాడు. తన సొంత కొడుకులా తన గురించి హడావిడి పడిపోతున్న పరందామయ్య వైపు కృతజ్ఞతగా చూశాడు మూర్తి. మూర్తి పీయూసీలో జాయిన్ అయ్యాడు. అతనెప్పుడు బామ్మని చూడాలనొచ్చినా తన ఇంటికి భోజనానికి తీసుకుపోయేవాడు పరందామయ్య. సత్యవతి, రామం, రాధ వీరంతా అతనితో చిన్నప్పటినుంచి కలిసి ఆడుకున్నవారే. రామం, రాధ తప్ప సత్యవతి ఇప్పుడు అతనితో మాట్లాడడం మానేసింది. పెళ్లి కాలేదు, భార్య అవలేదు, చిన్నవాళ్ళం, అసహ్యంగా సిగ్గుపడుతుందేమిటి నా దగ్గర అని చిరాగ్గా ఉండేది మూర్తికి వాళ్ళింటికి వెళ్లాలంటే. కాని పరందామయ్య బలవంతం వల్ల రానని చెప్పలేకపోయేవాడు. పండగ సెలవులకి ఇంటికి వెళ్లకూడదు అనుకున్నాడు మూర్తి. సెలవులిచ్చారు. 1-2 రోజులు గడిచాయి. మూర్తి ఇంకా రాలేదని ఎదురుచూసిన పరందామయ్య పట్నం ప్రయాణం కట్టేశాడు. అతనికి కాబోయే అల్లుడు చెడు స్నేహాలు చేసి చెడిపోతాడేమో అనే భయం కూడా ఉంది. పరందామయ్యను చూడగానే తనను తీసుకువెళ్లాలని వచ్చాడని గ్రహించేశాడు మూర్తి. పరీక్షలు దగ్గరవుతున్నాయి, ఇక్కడే ఉండిపోవాలనుంది మావయ్య అన్నాడు బెరుగ్గా. అక్కడే చదవచ్చులేవాయ్, మేడ మీద చిన్న గది నీ ఒక్కడికే కేటాయించాను. పండగ పూట ఇక్కడ ఉండిపోతావా? రా పోదాం అన్నాడు పరందామయ్య. మౌనంగా ఉండిపోయిన మూర్తివైపు చూసి నవ్వుతూ, రా పోదాం, నీకేమన్నా మర్యాద తక్కువ చేశానా? మా సత్యవతి ఏమన్నా అందా? చలోక్తిగా అన్నాడు మళ్ళీ. సత్యవతికి అర్థంలేని సిగ్గు, ఫ్రీగా ఉండదు. అది నాకిష్టం కాదు మావయ్య చొప్పుననేశాడు మూర్తి. అర్థంలేందే సిగ్గిలా వస్తుంది అదా అంటూ సంతోషంగా నవ్వి, అందరూ నీతో ఫ్రీగానే ఉంటారు. సత్యవతిని కూడా నీతో ఫ్రీగా మాట్లాడేమని మందలిస్తాను. సరా, బస్ టైం అయిపోతుంది, పోదాంరా అన్నాడు పరందామయ్య. అతనికి తెలుసు, తను పెళ్లి సంగతి చెప్పిన దగ్గర్నుంచి సత్యవతి మూర్తితో మాట్లాడడం మానేసిందని. రూమ్కి తాళం వేసి పరందామయ్య వెంట వచ్చేశాడు మూర్తి. చచ్చా, అలా అనకుండా ఉండాల్సింది అనుకుంటూ. బస్ దిగుతూనే, బామ్మ దగ్గరుంటాను, తర్వాత వస్తాలే మావయ్య అంటూ అతని మాటకి ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు మూర్తి. సత్యవతి చేతిలో మంచినీళ్ల గ్లాస్ అందుకుంటూ, అమ్మా, నువ్వు మూర్తొస్తే అసలు మాట్లాడకపోవడం బాగుండలేదు సుమా అన్నాడు పరందామయ్య. నాకు సిగ్గవుతోంది నాన్న అమాయకంగా అంది సత్యవతి. ఎందుకు సిగ్గు? ఇదివరకంతా మాట్లాడదానివి కావు. నువ్వు మాట్లాడడం లేదని అతను మనింటికి రావడానికి ఇష్టపడడం లేదట అన్నాడు. నీ అర్థంలేని సిగ్గు అతనికి అసహ్యంగా ఉందని. పరందామయ్య గొంతులో రవ్వంత కోపం. తలవంచి నిల్చున్న సత్యవతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె కన్నీళ్లు చూసిన పరందామయ్య కరిగిపోయాడు. ఆప్యాయంగా, ప్రేమగా ఆమె తల నిమురుతూ, తప్పమ్మా,
అతను మన ఇంటికొచ్చినప్పుడు నువ్వసలు మాట్లాడకపోతే ఏమనుకుంటాడు? బస్సు దిగి అలా బామ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత రమ్మన్నా మనింటికి రాకుండా. వెళ్ళు, ఓసారి నువ్వే పిలిచేయ్ మనింటికి రమ్మని అన్నాడు పరందామయ్య. సత్యవతికి మూర్తి మీద కోపమొచ్చింది. నేను మాట్లాడకపోతే తాను మాట్లాడకూడదు, పైగా సిగ్గు లేకుండా నాన్నకు ఫిర్యాదు చేశాడు అనుకుంటూ. గబగబా మొహం కడిగి సిల్కు నీలం జెరీ బోర్డరు పరికిణి, గులాబీ జాకెట్టు వేసుకుని అద్దంలో తన ప్రతిబింబం ఒకసారి చూసుకుని అన్నపూర్ణమ్మగారి ఇంటివైపు బయలుదేరింది. ఏయ్ మూర్తి, ఏంటి మా నాన్నతో అన్నావట? సుడిగాలిలా తన గదిలోకొచ్చి కందిన ముఖం, నీరు తిరిగే కళ్ళు, తన ఎదర నిల్చుని ప్రశ్నించిన సత్యవతిని చూసి తెల్లబోయాడు మూర్తి. సత్యవతి వస్తుందని అతను అనుకోలేదు. పరందామయ్యొచ్చి బ్రతిమాల్తాడు అనుకున్నాడు. ఈ 6 నెలలై సత్యవతి తాను మాట్లాడుకోవడం మానేశారు గాని ఇదివరకైతే ఎంతలా మాట్లాడుకుని ఒకరినొకరు ఉడికించుకునేవారు. మెతక, మొద్దు అని నీకు చదువు రాదని సత్యవతిని ఉడికించేవాడు మూర్తి. ఆమె పరీక్ష తప్పినప్పుడల్లా 5వ తరగతిలో ఓసారి, సెకండ్ ఫారంలో ఓసారి పరీక్ష తప్పింది సత్యవతి. అన్నపూర్ణమ్మతో ఫిర్యాదు చేసేది సత్యవతి. చూడమ్మమ్మా, మూర్తి నన్నెలా అంటున్నాడో అని. ఆడపిల్ల, దానికేం, చదివినా పోయే, చదవకున్నా పోయే, నువ్వు చదువుదు, దాని జోలు నీకెందుకు అని మూర్తిని మందలించేది అన్నపూర్ణమ్మ. స్కూల్ ఫైనల్ ఫలితాల్లో మూర్తి నెంబరు పేపర్లో పడలేదు. అప్పుడు సత్యవతి ఆ అబ్బాయి గారు ఎందుకో పరీక్ష తప్పారు అని ఉడికించింది. రాధ కూడా ముద్దబ్బాయిల జాబితాలో నిన్ను చెరచచ్చా అని నవ్వింది. పుస్తకాలు రాగానే ముందు సత్యవతిని పిలుస్తూ పరందామయ్య ఇంటికి వెళ్ళాడు మూర్తి. జామ చెట్టెక్కి పిందెలు కొరికి దిగువకి విసురుతూ చెట్టుకొమ్మన కూర్చుంది సత్యవతి. ఏయ్ కోతి, దిగిరా, ఇదిగో చూడు, నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను అన్నాడు మూర్తి గర్వంగా నవ్వుతూ. ఛ, అబద్ధం, కొట్టి పారేసింది సత్యవతి. పందెం కాస్తావా అడిగాడు మూర్తి. ఎన్ని రూపాయలు సవాల్ చేసింది సత్యవతి. బుర్ర గోక్కున్నాడు మూర్తి. పాపం, డబ్బులేమిస్తావు కానీ ఒక్క మొట్టికాయ అని కిలకలా నవ్వింది సత్యవతి. సరే దిగిరా అన్నాడు మూర్తి రోషంగా. చెట్టు దిగి ఓ దోర జామకాయ మూర్తి జేబులో పెట్టి ఏవి మార్కులు చూపించు అంటూ అతని పక్కన నిల్చుంది సత్యవతి. అతను పుస్తకం తెరిచాడు. ఆమె అతని తలపై సన్నగా ముట్టి ఇంట్లోకి తురున పారిపోయింది. ఆమెను తరుముకొస్తూ పరందామయ్య కనిపించగానే ఆగిపోయి పాసియన్ మావయ్య అని పుస్తకం అతనికి చూపించాడు. ఆ తర్వాత సత్యవతి తనతోగాని తాను సత్యవతితోగాని మాట్లాడలేదు. ఆనాటి సంఘటన గుర్తుకు రావడంతో కొంటెగా నవ్వుతూ, ఏం చెప్పాను మీ నాన్నతో, సత్యభామలా అలా ఫోజు పెట్టావు అని ఆమె దగ్గరగా వచ్చి, సత్యవతి పందెం గెలుచుకుంది అని ఆమె తలపై టక్కును ముట్టాడు మూర్తి. అమ్మమ్మ, చూడు మూర్తి ఏం చేస్తున్నాడో గట్టిగా అరిచింది సత్యవతి. ఏంటి చేస్తున్నాడే బడవా, అలా అరచ్చా అని ముసుముసుగా నవ్వుకుంటూ అన్నపూర్ణమ్మ, ఏం చేసావోయ్ మూర్తి అంటూ పక్కవాటాలో అద్దెకుంటున్నావిడ గది గడపలోకొచ్చేసరికి సిగ్గుపడిపోయిన మూర్తి, ఆహా ఏం లేదండి అన్నాడు తడబాటుగా. మూర్తికి సత్యవతినిచ్చి పెళ్లి చేస్తారని, అందుకే పరందామయ్య మూర్తిని చదివిస్తున్నాడని పల్లె పట్నమూ కాని ఆ ఊరంతా పాకిపోయింది. వాళ్ళు అలా వచ్చి అడగడంతో సిగ్గుపడిపోయిన సత్యవతి పరుగులాంటి నడకతో ఇంటికి వెళ్ళిపోయింది. పండగ రోజున బామ్మతో పాటు పరందామయ్య ఇంటికి వెళ్ళక తప్పలేదు మూర్తికి. సత్యవతి మాత్రం ఎవరేమి చెప్పినా మూర్తితో మాట్లాడడం కానీ అతని ఎదుట తిరగడం కానీ చేయలేకపోయింది. ఆమె స్వభావమే అంతా. గబగబా మాట్లాడడము, చురుగ్గా తిరగడము ఆమెకు చేతకాదు. బావా బావా అంటూ నవ్వుతూ హాస్యాలు చేస్తూ అతని వెంట వెంట తిరిగేది రాధ. నిన్న మొన్నటి వరకు మూర్తి అని పిలిచే రాధ బావా అని పిలుస్తుంటే అదోలనిపించేది మూర్తికి. రాధే సత్యవతే, సత్యవతే రాధైతే బాగుండు అనుకునేవాడు. ఇప్పుడైనా మించిపోయిందేముంది, సత్యవతిని వద్దు రాధని పెళ్లి చేసుకుంటానని చెప్పాలనుకునేవాడు. కానీ ఎందుకనో చెప్పలేకపోయాడు. అతను ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో చదివేటప్పుడు సత్యవతితో ఘనంగా వివాహం జరిగిపోయింది. చదువు పూర్తయి ఉద్యోగంలో స్థిరపడ్డాక సత్యవతిని కాపురానికి తీసుకువెళ్లే ఒప్పందంతో. సత్యవతి చదువు మరీ మందకొడిగా అయిపోయింది. 4th ఫారం వరుసగా 3 సార్లు తప్పింది. తాను పరీక్ష ఫెయిల్ అయినట్టు ఫీల్ అయ్యాడు మూర్తి. ఆమె కన్నా చిన్నదైన రాధ పైకి చకచకా చదువుతుంటే సిగ్గన్నా పడదు సత్యవతి అనుకునేవాడు. సత్యవతిని బాగా చదివించు మావయ్య అన్నాడొకసారి పరందామయ్యతో. అతను చిన్నగా నవ్వేసి ఊరుకున్నాడు. తానే కలగజేసుకున్నాడు ఒకరోజు. ఆమె గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళాడు. కూర్చుని ఏదో కుట్టుకుంటుందల్లా కంగారుగా లేచి నిల్చుంది సత్యవతి అతన్ని చూస్తూనే. అలా కుట్లు కాకపోతే పుస్తకం చదవరాదు అన్నాడు గది కర్టెన్స్ సరిచేసి కుర్చీలో కూర్చుంటూ.
ఆమె మాట్లాడలేదు. ఎన్నాళ్ళు చదువుతావు ఫోర్త్ వారం? అడిగాడు వ్యంగ్యంగా నవ్వుతూ. పాస్ అయ్యేదాకా. ఆహా, కాదు, నీకు ఉద్యోగం అయ్యేదాకా పెంకిగా జవాబిచ్చింది సత్యవతి. సత్యవతి, అసలు ఈ ఫోర్త్ ఫారం దాన్ని నా వెనక తీసుకువెళ్ళను. ఫోర్త్ ఫారం 3 సార్లు తప్పావు. మరీ స్కూల్కి వెళ్ళకు. నీకు సిగ్గులేదు కానీ నువ్వు నా భార్యవి అనుకోవడం నాకు ఇన్సల్ట్గా ఉంది. నా కర్మ కొద్దీ దొరికావు. ఎవరన్నా నీ భార్య ఏం చదివిందని అడిగితే ఫోర్త్ ఫారం అని చెప్పడానికి తల వంచుకోవాలి నేను. ఇంజనీర్కి కనీసం BA చదివిందైనా భార్య కావాలి. నా కర్మ, నా తలరాత అంటూ తల కొట్టుకున్నాడు మూర్తి. సత్యవతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజమే, కానీ నేను మరి చదవలేను. పోనీ ఫోర్త్ ఫారం అని చెప్పకు, BA అని చెప్పు. ఇప్పుడు పోయిందేముంది? వారే నన్ను పరీక్ష చేస్తారా? రోషంగా అంది సత్యవతి. చాలే, సిగ్గులేదు, నోర్మై. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆనాటి మొదలు ఆమెను చూస్తూనే చిరాకు పడేవాడు అప్పుడప్పుడు మూర్తి. ఎంత తనను తాను సమర్థించుకున్నా తనకు బాగా చదివిన భార్య అయితే బాగుండు అనే కోరిక తలెత్తేది. దాంతో అతని హృదయంలో నిరాశ చోటు చేసుకునేది. ఆ ఊరొచ్చిన పరందామయ్య ఇంటికి రావడం తగ్గించేశాడు. ఏం బాబు వచ్చావుగావు అని పరందామయ్య అడిగితే, పెద్ద చదువు కదా మావయ్య, కష్టపడాలి, అడుగడుగునా ప్రయాణాలు చేస్తే ఎలా అని నవ్వేసేవాడు. అతని చదువుకయ్యే ఖర్చు, ఇక్కడికి రావాల్సొస్తే ప్రయాణపు ఖర్చులు అన్నీ పరందామయ్యే భరించేవాడు. మూర్తి చదువు పూర్తయ్యేసరికి పరందామయ్య గారి 3 ఎకరాల పొలం అమ్ముడైపోయింది. అయినా అతనికి అల్లుడు ఇంజనీర్ అవుతున్నాడనే తృప్తి, గర్వం. అతని చదువు పూర్తయింది. సత్యవతిని కోపురానికి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేస్తానన్నాడు పరందామయ్య. ఉద్యోగం అవని మావయ్య, ఇద్దరం చిన్నవాళ్లమేగా అని బిడియంగా నవ్వేశాడు మూర్తి. ఉద్యోగ ప్రయత్నమని మరి కాస్త డబ్బు పరందామయ్య దగ్గర తీసుకుని ఎటెటో తిరిగొచ్చేవాడు మూర్తి. వచ్చిన దగ్గర్నుంచి పరందామయ్య కూతుర్ని తీసుకువెళ్లమని, లేకపోతే తనింటికి రమ్మని చెబుతుంటే విసుగ్గా ఉండేది. ఒకసారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు సత్యవతిని మెట్రిక్ పరీక్షకు కట్టమని ఒత్తిడి చేశాడు. నేను చదవలేను మూర్తి, నిస్సహాయంగా దీనంగా అంది సత్యవతి. చదవాల్సిందే, చదవకపోతే నిన్ను ఏనాటికి నేను కోపురానికి తీసుకువెళ్లను విసురుగా అన్నాడు మూర్తి. నేను చూస్తాలే, ఎవరినన్నా బలవంతంగా చదివించగలరేమిటి? నేను చదవను, ఏం చేస్తావేం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సత్యవతి. ఆమెకు ఓ రకమైన గర్వం, మూర్తంటే లోకువా ఉన్నాయి. తన తండ్రి డబ్బుతో చదివినవాడు తన మీదెందుకు ఈ అథారిటీ అని. రాధ BA పరీక్షకు చదువుతోంది. రాధంటే మూర్తికిష్టం. రాధ చలాకీగా, తెలివిగా కనిపించేది. తనతో చనువుగా హాస్యాలు చేస్తూ బావా బావా అంటూ వెంట వెంట తిరిగేది. తను పొరపాటు చేశాడు. సత్యవతిని వద్దని రాధని కోరుకోవలసింది. కాస్త ఛాయ్ తక్కువైనా రాధందమే తనకిష్టం. ఇంజనీర్నయ్యాననే సంతోషం కన్నా సత్యవతి తన భార్య అనే విషయం కొంగదీసేది అతని మనసుని. అన్నపూర్ణమ్మకి అకస్మాత్తుగా జబ్బు చేసి మృత్యుముఖానికి ఈడ్చింది. ఆమె తన మనవడి చెయ్యి పరందామయ్య చేతిలో పెట్టి కన్ను మూసింది. మూర్తిని తనింటికొచ్చేయమని బ్రతిమలాడాడు పరందామయ్య. అతను నిరాకరించాడు. కొన్నాళ్లుగా మూర్తి వైఖరి కనిపెడుతున్న పరందామయ్య నొచ్చుకున్నాడు. తర్వాత మంచిరోజు చూసి, మూర్తి, సత్యవతిని కాపురానికి తీసుకువెళితే నీకు భోజనం ఇబ్బంది ఉండదు. ముహూర్తం పెట్టించాను, ఏమంటావ్ అడిగాడు మూర్తిని. మొదట ఇప్పుడు కాదని, ఇంకా పరందామయ్య ఏదో నచ్చజెప్పబోతే తనకేదో కంపెనీలో ఓ పోస్ట్ వచ్చిందని, అక్కడికి వెళ్లి స్థిరపడ్డాక తీసుకువెళతానని చెప్పి తప్పించుకున్నాడు. ఆ మాట తండ్రి ద్వారా విన్న సత్యవతి తనకై తాను మూర్తింటికి వెళ్ళింది. ఎందుకిలా వచ్చావు? మీ నాన్న నా దగ్గరకు పొమ్మన్నాడా వ్యంగ్యంగా నవ్వుతూ అడిగాడు మూర్తి. మా నాన్న నన్ను ఎప్పటికీ పొమ్మండు. సంతోషం. కొన్ని క్షణాలు కింద పెదవి పై పంటితో నొక్కుతూ మౌనంగా నిల్చుని ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చున్న మూర్తివైపు చూసి, పోనీ మూర్తి, మీ ఇంటికొచ్చి వంట చేసి పెడతాను. తప్పు కాదుగా. మేం ఈ ఊళ్ళో ఉండగా నువ్వు హోటల్ భోంచేయడం ఏం బాగుంటుంది చెప్పు. నాన్న మన గురించి ఎంత బాధపడుతున్నారో అతన్ని అనునయించబోయింది. బాధపడద్దని చెప్పు. ఈ ఊళ్ళో కూడా ఇంకెన్నాళ్ళో ఉండంలే. మళ్ళీ అతనికి ఏమని చెప్పాలో, ఏం మాట్లాడాలో అని ఆలోచనలో ఉన్నట్టు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి, నువ్వు మా ఇంటికొచ్చి ఎన్ని రోజులైందో గుర్తుందా మూర్తి అడిగింది సత్యవతి. అయితే ఏమిప్పుడు? చిరాగ్గా కనుబొమ్మలు చిట్లించి అన్నాడతను. నువ్వు మారిపోయావు. అతను మాట్లాడలేదు. కనీసం రాధతో మాట్లాడినట్లన్నా నాతో మాట్లాడవు. అసలు నేనంటే ఇష్టం కాదా? ఇష్టం కాదంటే మీ నాన్న నన్ను కోర్టుకి ఈడ్చడు. నాన్న నుంచి భయంతో నన్ను భారీగా ఒప్పుకుంటున్నావన్నమాట. చచ్చా, ఏంటి న్యూసెన్స్, వెళ్ళు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? చొప్పున ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అసలు మా ఇంటివైపే రావడం మానేశావు. పెళ్లి కాకపూర్వం కొంచెం సేపైనా నాతో మాట్లాడేవాడివి నవ్వుతూ. అసలు ఇప్పుడు నేను కనిపిస్తేనే చేదరించుకుంటున్నావు. వద్దు మూర్తి,
నీ మనసులో నేనంటే అయిష్టతకు చోటివ్వకు. జీవితాంతం ఓ దగ్గర కలిసి బ్రతకవలసిన వారం మన బ్రతుకులు నరకం చేయకు. నరకమే అవుతాయో, స్వర్గమే అవుతాయో తర్వాత మాట గాని, అసలిప్పుడు నీతో మాట్లాడాలంటే నాకు అసహ్యంగా ఉంది. ఫోర్త్ ఫారం 3 సార్లు తప్పి మెట్రిక్‌కి కట్టుపోని అంటే నా మాట గడ్డిపోచలా తీసి పారేశావు. నా మాట ఎందుకలా నిర్లక్ష్యం చేశావు? మీ నాన్న నన్ను చదివించాడని, మీ డబ్బుతో నేనింత వాడినయ్యానని, ఎవడి కోసం నిన్ను ఏలుకోనో చూద్దామని, అవునా? ఆహా! కాదు. కాకపోతే ఆ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పావు నేను చదవనని. ఆ వాళ్ళే కాదు, ఈ వాళ్ళే కాదు. ఎప్పుడూ నీ నిర్లక్ష్యాన్ని భరించాలి నేను. వెధవని, తెలివి తక్కువ వెధవని. స్కూల్ ఫైనల్‌తో ఏదో ఉద్యోగం సంపాదించి బ్రతికితే నీకింత లోకువయ్యేవాడ్నా? ఎవరు లోకువ చేశారు నిన్ను? నీ నీడను చూసి నువ్వు జడుసుకుంటున్నావు. మా ఇంట్లో కొత్తగా అద్దెకు దిగిన ఆయన భార్యను కథలు రాయమని వేపుకు తింటున్నాడు. మొన్న ఆమె మీద చేయి చేసుకున్నాడు. అతను చెప్పినట్టు విని ఆమె కథలు రాయడం లేదని. అలా ఉంది నీ ఒత్తిడి. నవ్వి, ఒకసారికి 10 సార్లు చదివితే ఎందుకు పాసవ్వవు? కథలకి, చదువుకి సాపత్యమా? అన్నాడు మూర్తి. అంత ఒకటికి 10 సార్లు చదివి పరీక్ష పాసై నేను ఉద్యోగం చెయ్యాలా? ఎందుకు మూర్తి? నేను చస్తే నువ్వు బ్రతకడానికి, సరా? ఆమె తల వంచుకుంది. చెక్కిళ్ల మీంచి జారిపోయే కన్నీళ్లు ఒత్తుకుని, సరే వెళ్ళిపోతాను. ఉద్యోగమేదో వచ్చిందని అన్నావట. ఎప్పుడు వెళతావు? అని అడిగింది. రేపే పోతాను. అసలు ఈ ఊరి నుంచి పోతేనే కానీ నాకు శని వదలదు. అతని వైపు ఒక్కసారి చూసి వెళ్ళిపోయింది సత్యవతి. తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎవరికీ చెప్పలేదామె. మనస్సంతా బాధగా బొరివెక్కడంతో తలనొప్పని ఆ వాళ్ళంతా మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుంది. తానంటే మూర్తికిష్టం కాదు అనుకున్న సత్యవతి దుఃఖంతో కుమిలిపోయింది.